Hello everyone, this is Vinita from Gem Divine Tarot Telugu. So, ఆఫ్టర్ మెనీ డేస్ ఆల్మోస్ట్ నేను ఒక 3 to 4 months అయిపోతుంది అనుకుంటామ్మా నేను ట్విన్ ఫ్లేమ్ డెక్ ఓపెన్ చేసి. సో ఈరోజు సోల్మేట్ ట్విన్ ఫ్లేమ్ అనమాట. సో ఈ డెక్ ఈరోజు చాలా బ్రీఫ్గా ఉంటుంది రీడింగ్. అసలు కరెంట్ ఎనర్జీస్, అసలు మీ పర్సన్కి మీకు మధ్య నడుస్తున్న మీ పర్సన్ ఆలోచనలు, తన యొక్క విధానము యూనివర్స్ కన్వే చేస్తున్నది. యూనివర్స్ గైడెన్స్ డెక్ కూడా ఈరోజు నేను తీసుకున్నాను. బికాజ్ ఈరోజు చాలా బ్రీఫ్గా డీటెయిల్గా అసలు ఏం జరుగుతుంది, ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది, యూనివర్స్ ఏం కన్వే చేయాలనుకుంటున్నారనేది స్పష్టంగా తెలుసుకుందామని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టారో ద్వారా స్పష్టంగా తెలుసుకుందాము. టారో ఫస్ట్ కార్డు. సో ఇది చూడండి, నేను ఫస్ట్ ఇటు నుంచి వచ్చాను, ఇటు నుంచి స్టార్ట్ చేయకుండా ఈరోజు ఏం జరుగుతుందో మరి. సెకండ్ కార్డ్ సెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టారో ద్వారా ఏంటంటే మనకి విషయం స్పష్టంగా తెలుస్తుంది. అసలు మీ పర్సన్ అట్ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు, ఏం జరుగుతుంది వారి లైఫ్లో, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు మీ గురించి అసలు ఏమన్నా ఉందా, మొత్తం తెలుస్తుంది అనమాట. ఓకే, సో థర్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా, అసలు మొత్తం ఓవరాల్గా తెలుస్తుంది. సో చూద్దాము. రీడింగ్లోకి వెళ్ళిపోతున్నాను డైరెక్ట్లీ. థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. ఓకే, ఈరోజు కూడా ఏంటో ఇటు నుంచి తీసాను, తెలియకుండా అయిపోతుందమ్మా. అట్లా లాస్ట్ టైం ఇదే సెకండ్ టైం ఇట్లా. నాకు కూడా కంఫర్ట్ ఉండదు నుంచి కార్డ్స్ చేతి దగ్గర డెక్ ఉంటుంది కదా, పడిపోతుందేమో అన్నట్టు స్లోగా తీయాల్సి వస్తుంది. సో ఫస్ట్ కార్డ్ సెట్, సారీ, సెవెంత్ వన్, ఎయిత్ వన్, నైన్త్ కార్డ్ సెట్, 10th one, 11th one, 12th కార్డ్ సెట్. ఓకే, సో ఫస్ట్ టారో ద్వారా స్పష్టంగా తెలుసుకుందాము. పేజ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ స్పాట్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ వ్యాండ్స్, ద హెర్మిట్. ఈ కార్డ్ కూడా వచ్చింది, ఇది కిందది. ద హెర్మిట్, 3 ఆఫ్ స్పాట్స్, 8 ఆఫ్ పెంటికల్స్, ద ఎంప్రెస్, అండ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఇస్ ద ఫైనల్ కార్డ్ సెట్. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఫస్ట్ కార్డ్ సెట్. మనకి ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కార్డు, మొదటి కార్డు ఈరోజు చాలా ప్రశాంతమైన ఎనర్జీని నాకు ఇక్కడ తీసుకొచ్చారు యూనివర్స్. ప్రస్తుతం మీ పర్సన్ మనసులో మీ గురించి ఒక ముఖ్యమైన ఆలోచన కనిపిస్తుంది నాకు ఇక్కడ. మన ఇద్దరి మధ్య మళ్ళీ ఒక మంచి ప్రారంభం జరిగే అవకాశం ఉందా అనే ప్రశ్న మీ మనసులో, మీ మనసులో కాదు, మీ పర్సన్ మనసులో నిశ్శబ్దంగా తిరుగుతున్నట్టు నాకు ఇక్కడ కార్డు సూచిస్తుంది. సో ఇంతకాలం జరిగిన మీ ఇద్దరి మధ్య ఏవైతే సిచ్యువేషన్స్ జరిగినాయో ఆ సంఘటనలన్నీ ఒకవైపు వెళ్ళిపోయినాయి, ఒకవైపుకి వెళ్ళిపోయినాయి ఓవరాల్గా. సో మీరు చూపించిన మంచితనము, ఓర్పు, నిజాయితీ మాత్రం వాళ్ళు పూర్తిగా మర్చిపోలేదనే భావన మాత్రం నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో మీ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళకు మీరు ఒక స్థిరమైన వ్యక్తిలాగా, బాధ్యతగా ఆలోచించే వ్యక్తిలాగా గుర్తొస్తున్నారు ఇక్కడ. అయితే అదే సమయంలో ఇప్పుడు మాట్లాడటం సరైన సమయమా, నేను ముందడుగు వేస్తే ఎలా స్పందిస్తారు అనే చిన్న చిన్న సందేహాలు కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి మీ పర్సన్లో. సో ఈ కార్డ్లో ఏంటంటే తొందర లేదు, కానీ ఆసక్తి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది నాకు మీ పర్సన్ ఎనర్జీలో మీ పైన. ఓకే, సో నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డ్ చూస్తుంటే మీ పర్సన్ మనసు చాలా నెమ్మదిగా పనిచేస్తున్నట్టుగా నాకు ఇక్కడ కనిపిస్తుందమ్మా. మీ గురించి వాళ్ళు ఆలోచించడం అయితే ఆపలేదు, కానీ వెంటనే నిర్ణయం తీసుకునే స్థితిలో కూడా లేరు. ప్రస్తుతం వాళ్ళు ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు.
ఈసారి ఏ డెసిషన్ తీసుకున్నా కూడా అది స్థిరంగా ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి దానికి అనే ఫీలింగ్ వారిలో చాలా బలంగా ఉంది. అందుకే బయటకు చూస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తారు. మీ గురించి పట్టించుకోవడం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది మీకు. కానీ లోపల మాత్రం మీ గురించి చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు నాకిక్కడ ఈ ఈ ఈ కార్డ్ ద్వారా కన్వే అవుతున్న ఎనర్జీస్ అనమాట. మీతో మాట్లాడాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంది. కానీ ఆ మాటల తర్వాత వచ్చే పరిణామాల గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారిక్కడ. అందుకే అడుగు వేయడానికి సమయం తీసుకుంటున్నారు మీ పర్సన్ అనేది ఇక్కడ తెలుస్తుంది నాకు. నైట్ ఆఫ్ పెంటికల్స్ ద్వారా. ఓకే. అండ్ చూడండి ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్. ఈ కార్డు భావోద్వేగ గాయాలను ఇక్కడ దాని గురించి మాట్లాడుతుందమ్మా. 9 ఆఫ్ వాండ్స్. ఓకే. సో మీ పర్సన్ ప్రస్తుతము మీ గురించి ఆలోచించినప్పుడు గతంలో జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ కూడా గుర్తుకు వస్తున్నాయి మీ పర్సన్‌కి. ఆ సిట్యుయేషన్స్, ఆ సంఘటనలు ఏవైతే ఉంటాయో అవి మీ పర్సన్‌ని ఇంకా పూర్తిగా వదిలేయలేదని ఇక్కడ స్పష్టంగా కన్వే అవుతుంది. వాళ్ళు ఒకవైపు మీతో ఉన్న బంధాన్ని కోల్పోవాలని అనుకోవడం లేదు. మరోవైపు ఏంటి? మళ్ళీ అదే బాధ ఎదురవుతుందేమో అనే భయం కూడా మీ పర్సన్‌లో చాలా ఎక్కువగా ఉంది. ఈ కార్డ్ చెప్తుంది ఏంటంటే, ప్రేమ లేకపోవడం వల్ల అయితే కాదమ్మా. మళ్ళీ గాయపడతానేమో అనే జాగ్రత్త వల్ల కొంత దూరంగా ఉన్నారు మీ పర్సన్ అనేది నాకిక్కడ కనిపిస్తుంది. సో, మీ గురించి ఆలోచించినప్పుడు ఆహ్, వాళ్ళ మనసులో ఇప్పటికే ఒక రక్షణ గోడ ఉన్నట్టుగా నాకిక్కడ అనిపిస్తుంది. ఆ గోడ కోపంతో కాదు, భయంతో నిర్మించుకున్నారు మీ పర్సన్. ఆ భయం ఏంటి అనేది మీకే ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. ఇక్కడ నాకు కన్వే అయ్యేదానికంటే. బికాజ్ మీరు ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశారు కాబట్టి. పేజ్ ఆఫ్ వాండ్స్ చూడండి. ఇప్పటి వరకు కనిపించినది మనకి నెమ్మది, ఒక సందేహాలు, ఈ డౌట్స్ మధ్య మనకి ఇక్కడ వరకు కన్వే అయింది. బట్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఒక చిన్న ఆశ కనిపిస్తుంది నాకు. ప్రస్తుతం మీ పర్సన్ మనసులో ఒకసారి మాట్లాడితే ఎలా ఉంటుంది? మళ్ళీ ఒక చిన్న మెసేజ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు నాకిక్కడ కనిపిస్తుంది. అంటే మూవ్‌మెంట్స్ అనమాట. ఒక చిన్న ఆశ. వాళ్ళ పరిస్థితిని ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారు. స్పష్టంగా. ఇప్పుడు మీ పరిస్థితి మీ ఇద్దరి మధ్య ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి? అసలు మీరెలా ఫీల్ అవుతున్నారు? ఏం జరుగుతుంది? అసలు ఓవరాల్‌గా మీ లోపల ఉన్న దానిని తెలుసుకోవాలనుకుంటున్నారు. సో, అది చాలా ఆసక్తికరంగా తెలుసుకోవాలనుకుంటున్నారు. అది ఇక్కడ కన్వే చేస్తున్నారు యూనివర్స్. సో, ఈ కార్డ్ కొత్త కమ్యూనికేషను, కొత్త ఉత్సాహము, కొత్త ఆలోచనను తెలియజేస్తుందమ్మా. సో, ఇది వెంటనే చర్యే ఆహ్, జరుగుతుంది గదా! ఆ జరిగే విధానం అనేది కాదు గానీ, బట్ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆహ్, మీ పర్సన్ ఇక్కడ ఆహ్, మూవ్‌మెంట్ దిశగా ఆలోచన కనిపిస్తుంది. మనస్ఫూర్తిగా. ఎవరి ఫోర్సు లేదు. న్యాచురల్లీ. సో, ఇక్కడేంటంటే ఓవరాల్‌గా మీ పర్సన్ మనసైతే కంప్లీట్‌గా క్లోజ్ అవ్వలేదమ్మా. అదైతే తెలుస్తుంది. ఇంకా యాక్టివేట్‌లోనే ఉంది. మీతో ఉన్న ఎనర్జీస్‌కి కనెక్ట్ అయ్యి అనేది స్పష్టంగా తెలుస్తుంది మనకిక్కడ. ఓకే. సో, చూడండి ఇక్కడ మనకి ఇవి ఇవి ఇక్కడ నాకిక్కడ కన్వే చేసిందేంటంటే మీ పర్సన్ ప్రస్తుతం మీ గురించి పూర్తిగా మర్చిపోయినట్టుగా అయితే ఓవరాల్‌గా మీకే అర్థమైంది. సో, ఇక్కడ మనకి కన్వే అవుతున్న ఎనర్జీస్‌ని బట్టి. సో, వారు నెమ్మదిగా చాలా జాగ్రత్తగా గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది మనకిక్కడ. సో, భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తుందమ్మా. సో, వారి మనసులో మెయిన్‌గా నాకు ఇక్కడ ఇక్కడ కన్వే అయ్యేదేంటంటే ఆహ్, మీ విలువను గుర్తు చేసుకుంటున్నారు. గత అనుభవాల వల్ల కొంత జాగ్రత్తగా ఉండటం అనేది నేర్చుకున్నారు. ఏ అనుభవాలైనా కావచ్చు దాని నుంచి లెసన్ అయితే నేర్చుకున్నారనేది తెలుస్తుందిక్కడ. మళ్ళీ కమ్యూనికేషన్ ప్రారంభించే అవకాశం గురించి కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. సో, ఈ కార్డ్స్ ఒక అందమైన విషయాన్ని సూచిస్తున్నాయమ్మా. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉన్నా కూడా మనసులోనే ఎక్కువ ఆలోచనలు జరుగుతాయన్నమాట. సో, అందుకే ప్రస్తుతం బయటికి పెద్దగా ఏమీ కనిపించకపోయినా కూడా మీకు చేంజ్ లోపల మీ గురించి ఆలోచనలు పూర్తిగా ఆగిపోయినట్టయితే నాకిక్కడ ఎక్కడా చూపించట్లేదు. ఓకే. 7 ఆఫ్ కప్స్ చూడండి. ఈ కార్డ్ చూస్తుంటే ప్రస్తుతం మీ పర్సన్ మనసులో మీ గురించి ఒకేసారి చాలా ఆలోచనలు తిరుగుతున్నట్టుగా కనిపిస్తుందమ్మా. 7 ఆఫ్ కప్స్ కనిపిస్తుందా? సో, ఎట్లా అంటే ఒక క్షణంలో తనతో మాట్లాడాలి అనిపిస్తుంది మీ పర్సన్‌కి. సో, మరో క్షణంలో ఇప్పుడు మాట్లాడటం సరైన నిర్ణయమేనా అనే డౌట్ వస్తుందనమాట. ఇక్కడ నాకు కన్వే అయ్యేదాన్ని బట్టి. ఓకే. సో, ఈ కార్డ్ స్పష్టంగా ఒక అయోమయ స్థితిని సూచిస్తుందనమాట ఓవరాల్‌గా. సో, మీ గురించి ఆలోచించిన ప్రతిసారి కూడా వాళ్ళ మనసులో గత జ్ఞాపకాలు, ప్రస్తుత పరిస్థితి, అలాగే ఫ్యూచర్ గురించి ఊహలు అన్నీ కలిసిపోతున్నట్టుగా నాకిక్కడ కనిపిస్తుంది. గజిబిజి గందరగోళం అనమాట. అయోమయ పరిస్థితి. సో, కొన్నిసార్లు ఏంటంటే మీ నవ్వు కూడా గుర్తొస్తుంది.
కొన్నిసార్లు మీ మధ్య జరిగిన గొడవలు కూడా గుర్తొస్తున్నాయి. కేవలం నవ్వు మాత్రమే కాదు, గొడవలు కూడా గుర్తొస్తున్నాయి. అప్పుడు డిస్టర్బ్ అవుతున్నారు. సో, అలాగనమాట. మరి కొన్నిసార్లు ఏంటంటే, ఇప్పటికీ తను నన్ను గుర్తు చేసుకుంటున్నారా అనే ప్రశ్న కూడా వారి మనసులో ఆహ్, మెదులుతుంది అనేది కూడా కనిపిస్తుంది. సో, ఈ కార్డ్ ఒక విషయం చెప్తుంది. మీ గురించి ఆలోచనలైతే ఉన్నాయమ్మా. కానీ వాటికి ఇంకా స్పష్టమైన దిశ అనేది దొరకలేదనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకే. కింగ్ ఆఫ్ వాండ్స్ చూడండి. ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే, ఈ కార్డ్ వచ్చిన వెంటనే వారి ఎనర్జీలో ఒక మార్పు కనిపిస్తుంది నాకు. మీ పర్సన్ ఎనర్జీలో. ప్రస్తుతం మీ పర్సన్ బయటకి చాలా స్ట్రాంగ్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ లోపల మాత్రం మీ గురించి ఆలోచించినప్పుడు వారి హృదయం అంత గట్టిగా ఉండటం లేదు. అనుకున్నంత గట్టిగా ఉండటం లేదు. వాళ్ళు ఒక ఫిక్స్ ఒక డెసిషన్ తీసుకున్నారు కదా! దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అంత అంత సక్సీడ్ అవ్వట్లేదనే చెప్పాలి. మీ గురించి ఎట్లా అంటే ఏదో ఒక పర్టిక్యులర్ విషయం అయితే చాలా బలంగా గుర్తుకొచ్చేస్తుంది ఆటోమేటిక్‌లీ. సో, అక్కడ వీక్ అయిపోతున్నారు. సో, ఈ వ్యక్తి నా జీవితంలో ప్రత్యేకమైన వారు అనేది మీ గురించి చాలా ఫిక్స్‌డ్‌గా మీ పర్సన్ మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ గుర్తు చేసుకొని ఆ ఫీలింగ్‌ని ఫీల్ అవుతున్నారనమాట. ఆ ఫీలింగ్. సో, కొన్నిసార్లు మీ ధైర్యము, మీ వ్యక్తిత్వము, మీ మాట తీరు, మీ సెల్ఫ్ రెస్పెక్టు వారిని ఇప్పటికీ చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. మీ క్వాలిటీస్ వారిని అట్రాక్ట్ చేస్తున్నాయనేది కన్వే చేస్తున్నారు నాకు. మీ లుక్స్ కంటే మీ క్వాలిటీస్ ఎక్కువగా మీ పర్సన్‌ని అట్రాక్ట్ చేస్తున్నాయి. అది చాలా మంచి విషయం అనే చెప్పాలి. అయితే అదే సమయంలో వాళ్ళు తన ఫీలింగ్స్‌ని వెంటనే బయటపెట్టే వ్యక్తిలా కూడా నాకిక్కడ కనిపించట్లేదు. ఈ కార్డ్ చెప్తుందేంటంటే, వారి మనసులో గౌరవం ఉంది. కానీ దాన్ని వ్యక్తపరచడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది నాకిక్కడ. కింగ్ ఆఫ్ వాండ్స్ ద్వారా. ఓకే. సో, 2 ఆఫ్ వాండ్స్ చూడండి ఇక్కడ. సో, ఇదేంటంటే ఇక్కడ కన్వే చేస్తుంది. ఈ కార్డు భవిష్యత్తు గురించి ఆలోచించే ఎనర్జీని నాకిక్కడ చూపిస్తున్నారమ్మా. అంటే ప్రస్తుతం మీ పర్సను మీతో సంబంధించిన విషయాన్ని కేవలం ఈ రోజుకే పరిమితం చేసే విధంగా చూడటం లేదిక్కడ. ఇక ముందు ఏమవుతుంది? మళ్ళీ మాట్లాడే అవకాశం వస్తుందా? అలాగే ఆహ్, మనం తీసుకునే ఆహ్, డెసిషన్ ఉంటుంది కదా! దాని తర్వాత అడుగు ఎలా ఉండాలి? ఈ విధంగా. ఈ ప్రశ్నలు వారి మనసులో ఉండే అవకాశం చాలా బలంగా నాకిక్కడ కన్వే అవుతుంది. సో, ఈ కార్డ్ ఏంటంటే ఒక అవేకెనింగ్‌తో ముడిపడిన ఆలోచన విధానాన్ని సూచిస్తుందనమాట నాకిక్కడ. అంటే తొందరపడటం కాదు. ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఆ మానసిక స్థితి నాకిక్కడ కనిపిస్తుంది. సో, మీ గురించి వారు తేలిగ్గా తీసుకోవడం లేదని ఈ కార్డు చాలా స్పష్టంగా మరొకసారి తెలియజేస్తుంది. ఓకే. సో, ద హెర్మిట్ చూడండి. ఈ కార్డ్ అత్యంత లోతైన కార్డ్స్‌లో ఒకటమ్మా ఇక్కడ. సో, ఈ కార్డ్ వచ్చినప్పుడు ఏంటంటే, మీ పర్సన్ ప్రస్తుతం బయట కంటే లోపల ఎక్కువగా జీవిస్తున్నట్లుగా నాకిక్కడ కనిపిస్తుందమ్మా. సో, అంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మీ గురించే ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉందనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. నేనెక్కడ తప్పు చేశాను? తనని ఇంకా బాగా అర్థం చేసుకోవాల్సిందేమో అన్న టైప్ ఆఫ్ ఆలోచన విధానం ఇక్కడ నాకు తెలుస్తుంది. సో, ఆ సమయంలో నేను అలా స్పందించకపోయి ఉంటే బావుండేదేమో! సో, ఆ విధంగా తనని తానే ప్రశ్నించుకుంటున్నారు. అంటే ఈ కార్డ్ పశ్చాత్తాపము అని ఖచ్చితంగా కాదు కానీ, తన సెల్ఫ్ సెల్ఫ్ ఉంటది కదా! అనాలిసిస్. సో, ఆత్మ పరిశీలన మాత్రం చాలా బలంగా జరుగుతుందనేది నాకిక్కడ కనిపిస్తుంది. సో, ఇది ఒక మంచి సంకేతమే అని చెప్పాలిక్కడ మనం. ఎందుకంటే, ఒక వ్యక్తి తనను తాను ప్రశ్నించుకోవడం ప్రారంభించినప్పుడు, వారి డెసిషన్స్‌లో కూడా ఒక అవేకెనింగ్ పెరిగే అవకాశం, స్పష్టత చాలా ఎక్కువగా వస్తుందమ్మా. అది చాలా ఇంపార్టెంటే. మంచి ఫేజ్‌లోనే ఉన్నారు అనే చెప్పాలిక్కడ. సో, 3 ఆఫ్ స్వార్డ్స్ ఒక్క నిమిషం. సో, 3 ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటే ఆహ్ ఇక్కడ కన్వే అయ్యేది ఇక్కడ నాకు చూడండి 7 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వన్స్ ఏమన్నా పాయింట్స్ మిస్ అవ్వలేదు కదా! నేను మీకు అన్నీ కన్వే చేశాను కదా! ఆహ్, మీ పర్సన్ ప్రస్తుతము ఏంటంటే మీ గురించి చాలా ఆలోచన అయితే ఉందనేది మీకు అర్థమయ్యే ఉంటుందమ్మా ఈ పాటికి. కానీ అవి ఇంకా ఒకే నిర్ణయంగా మారలేదనమాట. అదిక్కడ. సో, మీ పట్ల గౌరవము, ఆకర్షణ, విలువ ఈ ఫీలింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ వాళ్ళు తన సెల్ఫ్ అనాలిసిస్‌లో ఉన్నారనమాట. సో, తొందరపడకుండా గతాన్ని, భవిష్యత్తును, మీ ఇద్దరి బంధాన్ని లోతుగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ సూచిస్తున్నారనమాట. అందుకే ఈరోజు యూనివర్స్ తన ఎనర్జీస్‌ని చాలా క్లియర్‌గా కన్వే చేస్తున్నారు. ఇక్కడ సైలెన్స్ అంటే ఫీలింగ్స్ లేవు అని కాదమ్మా. మనసులో ఎక్కువగా మాట్లాడుతున్న వాళ్ళే బయటకు తక్కువగా మాట్లాడతారనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. 3 ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటే ఈ కార్డ్ వచ్చిన వెంటనే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపించేస్తుంది నాకిక్కడ.
ప్రస్తుతం మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు కేవలము ఒక ఒక గుడ్ మెమరీస్ ఉంటాయి కదా! అంటే ఒక బ్యూటిఫుల్ మంచి జ్ఞాపకాలు మాత్రమే కాదు, కొన్ని బాధాకరమైన సంఘటనలు కూడా వారి మనసులో మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నాయనేది కనిపిస్తుంది. సో, వాళ్ళు ఆహ్, ఏంటంటే మన మధ్య అలా జరగకపోయుంటే బావుండేది. ఆ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏవో ఉన్నాయి. ఆ సిట్యుయేషన్స్ గురించి ఆలోచిస్తున్నారనమాట. సో, ఆ రోజు నేను ఆ మాట అనకపోయుంటే బావుండేదేమో. సో, తను బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో అన్న విధానము, మిమ్మల్ని మీ పర్సన్ అర్థం చేసుకోకపోవడం కూడా నాకిక్కడ అది ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. సో, ఆ విధమైన ఎనర్జీస్ నాకిక్కడ కన్వే అవుతున్నాయి. ఈ ప్రశ్నలేంటంటే తన అంతరంగంలో చాలా ఎక్కువగా ఆహ్, కలచివేస్తున్నాయని చెప్పాలి. సో, ఈ కార్డ్ కేవలము బాధను మాత్రమే చూపించదమ్మా. ఇక్కడ బాధే మనిషికి ప్రేమ విలువను గుర్తు చేస్తుంది కదా! సో, మీ పర్సన్ కూడా ఇప్పుడు మీ విలువను గతం కంటే మరింత లోతుగా అర్థం చేసుకునే దశలో ఉన్నారనేది ఓవరాల్‌గా కన్వే అవుతున్న ఎనర్జీ. ఓకే. 8 ఆఫ్ పెంటికల్స్ చూడండి ఇక్కడ. ఈ కార్డ్ వచ్చిన వెంటనే ఎనర్జీ మారిపోతుంది ఆటోమేటిక్‌గా. అంటే ప్రస్తుతం మీ పర్సన్ ఒక విషయాన్ని చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నారమ్మా. చాలా సీరియస్‌గా. ఒకవేళ ఈ బంధాన్ని కొనసాగించాలంటే ఈసారి నేను కూడా మారాలా అన్న ఆలోచన ఆలోచించి ఈ దాన్ని ఇంప్లిమెంట్ చేసి తను కూడా తను మారాల్సిన విధానాన్ని మార్చుకుంటున్నారు. యెస్. చేంజెస్ నేను ఇక్కడ చేసుకోవాలి, ఇక్కడ చేసుకోవాలి అనేది తన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో, ఈ కార్డ్ తన యొక్క కృషి, తన యొక్క ఇంప్రిమెంట్, సో, ఇవన్నీ కన్వే చేస్తున్నాయన్నమాట. అంటే తను మీ గురించి ఆలోచించినప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగిన తప్పులను మాత్రమే కాకుండా, ఇక ముందు ఎలా మెరుగ్గా ఉండాలి అనే దిశలో కూడా ఆలోచిస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. అంటే ఈ కార్డ్‌లో ఒక అవేకెనింగ్ ఉంది. ఎమోషన్స్ కంటే ఆహ్, ఇవుంటాయి గదా! యాక్షన్స్. సో, యాక్షన్స్ ద్వారా మార్పు తీసుకురావాలనే ఆలోచన కనిపిస్తుంది నాకిక్కడ. 8 ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో, ద ఎంప్రెస్. సో, ఈరోజు రీడింగ్‌లో అత్యంత అందమైన కార్డ్ ఇది. ఎంప్రెస్. ఈ కార్డ్ ప్రకారం ఏంటంటే మీ పర్సన్ మనసులో మీ విలువ చాలా ఎక్కువగా ఉంది. వారు మిమ్మల్ని కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే కాదమ్మా, ఆహ్, ప్రశాంతత ఇచ్చే వ్యక్తిగా, ఆప్యాయత పంచే వ్యక్తిగా అనమాట. జీవితంలో ప్రత్యేక స్థానం ఉన్న వారిగా గుర్తు చేసుకునే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది మిమ్మల్ని ఇక్కడ. సో, మీ నవ్వు, మీ మాట, మీ ప్రేమ, మీ నడవడిక, మీ మాట తీరు, మీ డ్రెస్సింగ్ సెన్స్ ఎవ్రీథింగ్, మీ పర్సన్‌పై మీకున్న శ్రద్ధ, ఇవన్నీ వారికి ఇప్పటికీ గుర్తున్నాయి అనేది ఈ కార్డ్ సూచిస్తుందనమాట. సో, మీ గురించి ఆలోచించినప్పుడు వారి మనసులో ఒక మృదుత్వం కనిపిస్తుంది. అది బయటికి చూపించకపోయినా గూడా లోపల మాత్రం మీ పట్ల రెస్పెక్ట్, ఒక ఒక అభిమానం ఉంటారు కదా! ఫ్యాన్స్. సో, ఆ ఫ్యాన్ తను మీకొక ఫ్యాన్ అనమాట. సో, అది అది ఎప్పటికీ తగ్గే టైప్ ఆఫ్ ఆహ్, బాండ్ కాదు. ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ కాదు. నిరంతరం అది కొనసాగుతూనే ఉండే ఎనర్జీ అనమాట. సో, అది. సో, ఓకే. నైట్ ఆఫ్ వాండ్స్. ఇదేంటంటే ఇప్పటివరకు నెమ్మదిగా ఆలోచించిన మీ పర్సను ఇప్పుడు కొన్నిసార్లు ఒక్కసారిగా మీతో మాట్లాడాలని, మిమ్మల్ని సంప్రదించాలని అనిపించే ఫీలింగ్స్, అవి తరంగాలుంటాయి గదా! చాలా స్పీడ్‌గా, ఇప్పుడు స్లోగా వీచే గాలి, స్పీడ్‌గా వచ్చే గాలి ఉంటుంది గదా! ఇప్పటివరకు స్లోగా వీచే గాలి నాకు కనిపించింది. ఇప్పుడు మీ పర్సన్‌లో చాలా స్పీడ్‌గా వీచే గాలి, అంటే చాలా స్పీడ్‌గా ఎక్కువగా మూవ్‌మెంట్ ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయన్నమాట. ఫైనల్ కార్డ్ సెట్‌తో. సో, ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అన్న విధంగా ఆలోచిస్తున్నారు. ఒకరోజు ఆహ్, మీ పర్సన్‌కి వదిలేయాలి అనిపిస్తుంది. కానీ ఇమ్మీడియేట్‌లీ నెక్స్ట్ డే ఒక్కసారి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఎండ్ చేసుకునే ముందు ఒక్కసారి మాట్లాడి క్లారిటీ తెచ్చుకొని నేను మూవ్ అవ్వాలా? వద్దా? డెసిషన్ తీసుకుందామా? అన్న ఆలోచన కనిపిస్తుంది. అయితే ఈ కార్డ్ వెంటనే ఆహ్, మీ పర్సన్ వచ్చేస్తారు లేదా రారు, ఇది జరుగుతుంది, ఇది జరగట్లేదు అని మాత్రం హామీ ఇవ్వదమ్మా ఇక్కడ. కానీ మీ గురించి వారి హృదయంలో కదలిక ఇంకా ఉందని మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇక్కడ. సో, ఏంటంటే ప్రస్తుతం మీ పర్సన్ హృదయంలో కనిపిస్తున్న ఫీలింగ్స్ ఏంటంటే చాలా స్పష్టంగా గతంలో జరిగిన కొన్ని బాధాకరమైన సంఘటనలు ఉన్నాయి గదా! అవి ఇప్పటికీ గుర్తు రావడం అనేది జరుగుతుంది. ఆ అనుభవాల నుంచి నేర్చుకొని మరింత అవేకెనింగ్‌తో ఆలోచిస్తున్నారిక్కడ. ఆ అవేకెనింగ్‌తో ఆలోచించి దాని నుంచి డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారనమాట. సో, మీ విలువను, మీ స్థాయిని ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు వారు. సో, కొన్నిసార్లు చాలా సార్లు, కొన్నిసార్లని కాదు, ఆహ్, లేదు కొన్నిసార్లే. సో, మిమ్మల్ని సంప్రదించాలి అనిపించిన ఎనర్జీస్ మాత్రం నాకు కొన్నిసార్లు అది చాలా ఎమోషనల్ అవుతున్నప్పుడు అనిపిస్తుంది మీ పర్సన్‌కి. సో, ఇక్కడ
ఇక్కడ ఓవరాల్‌గా కన్వే చేసేదేంటంటే, మీ పర్సన్ మనసులో మీ జ్ఞాపకం పూర్తిగా చెరిగిపోయినట్టయితే కొంచెం కూడా లేదు అనేది మీకు కూడా తెలిసే ఉంటుందమ్మా వచ్చిన ఎనర్జీస్ బట్టి. అయితే ఆహ్, హ్మ్. ఇక్కడ మోర్ డీప్‌గా ఎట్లా అంటే ఈ ఫీలింగ్స్ ఎలా వ్యక్తమవుతాయి? ఎప్పుడు వ్యక్తమవుతాయి? అనేది ప్రతి వ్యక్తి పరిస్థితి అలాగే డెసిషన్స్ మీ ఇద్దరి మధ్య పరస్పర కన్వర్జేషన్‌పై ఆధారపడి ఉంటుందమ్మా. ఓకే. సో, అది ఇక్కడ. అండ్ నేను ఇంకొంచెం డెప్త్‌గా నేను ఈరోజు ట్విన్ ఫ్లేమ్ సోల్‌మేట్ డెక్ ద్వారా అసలు యూనివర్స్ మీ ఇద్దరి గురించి ఏం కన్వే చేయాలి అనుకుంటున్నారో చూద్దాము. సో, పార్ట్ 1 ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ నుంచి 3 కార్డ్ సెట్స్ తీసుకుంటాను. ఫస్ట్ కార్డ్ సెట్. సెకండ్ వన్. థర్డ్ కార్డ్ సెట్. ఓకే. అండ్ ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్. ఓకే. ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్. సో, ఫస్ట్ కార్డ్ సెట్ సోల్ కమ్యూనికేషన్, డివైన్ కనెక్షన్, lessons in detachment, self-love expansion, eternal promise, into dreams. Okay. సో యూనివర్స్ గైడెన్స్ ద్వారా యూనివర్స్ ఇక్కడ ఈచ్ కార్డ్ని మీకు ఏం కన్వే చేస్తున్నారు అనేది ఇక్కడ మరింత బ్రీఫ్గా నేను తెలుసుకుంటాను. ఫస్ట్ కార్డ్ సెట్ పీస్ఫుల్ రిజల్యూషన్, second one within the next few weeks, if you believe, listen to your intuition, perfect timing, get more information. ఓకే. సో కనిపిస్తున్నాయి కదా ఈచ్ కార్డు మీకు. సోల్ కమ్యూనికేషన్ పీస్ఫుల్ రిజల్యూషన్. మనకి ఇక్కడ ఏంటంటే మనకి యూనివర్స్ కన్వే చేసేది ఇక్కడ ఈ ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి ఒక అందమైన విషయాన్ని సూచిస్తుంది మనకి ఇక్కడ. అంటే సోల్ కమ్యూనికేషన్ అంటే మాటలు మీ ఇద్దరి మధ్య లేవు అనేది తెలుస్తుంది. మాటలు లేకపోయినా కూడా మీ ఇద్దరి మధ్య భావోద్వేగ స్థాయిలో ఒక కనెక్షన్ ఇంకా పూర్తిగా తెగిపోలేదు అనే దాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు మనకి ఇక్కడ యూనివర్స్. ఓకే. కొన్నిసార్లు ఒకరి గురించి మరొకరు అన్ఎక్స్పెక్టెడ్లీ గుర్తు రావడం మీకు ఒకరికొకరు చాలా డీప్గా కనెక్ట్ అయిపోవడం అనమాట. కారణం లేకుండా ఒకరి ఎనర్జీస్ మరొకరికి అనిపించడం వంటి అనుభూతులను ఈ కార్డు స్పష్టంగా తెలియజేస్తుంది. అదే సోల్ కమ్యూనికేషన్. అవి మీరు రియల్ లైఫ్లో ఫేస్ చేస్తున్నారు. మీ పర్సన్ ఫీల్ అయ్యేది మీకు తెలుస్తుంది, మీరు ఫీల్ అయ్యేది మీ పర్సన్కి తెలుస్తుంది. ఇది ఆల్ ఓవర్గా మీ ఇద్దరిది సోల్ కనెక్షన్ అనేది కన్ఫర్మేషన్. ఓకే. సో దానికి మనకి యూనివర్స్ ఏమి ఇస్తున్నారు ఇక్కడ పీస్ఫుల్ రిజల్యూషన్ ద్వారా ఏం చెప్తున్నారంటే గతంలో జరిగిన ప్రతి సమస్య కూడా వాయిదాతో కాదు. ఓకే. వాయిదాతో కాదు. సో ప్రశాంతంగా అవగాహనతోనే పరిష్కారం పొందుతుంది. మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రతి విషయానికి ప్రశాంతంగా పీస్ఫుల్ రిజల్యూషన్ ప్రశాంతంగా దానికి సొల్యూషన్ వస్తుంది. కోపం తగ్గిన తర్వాత మాత్రమే మాట్లాడే సంభాషణ ఎక్కువ స్పష్టత తీసుకురాగలదు మీ ఇద్దరికి అనేది ఇక్కడ యూనివర్స్ మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. సో ఇక్కడ యూనివర్స్ చెప్పేది ఏంటంటే మీ బంధంలో ప్రశాంతతకు అవకాశం ఉందని చాలా బలంగా కన్వే చేస్తుంది. సో తొందరపాటు నిర్ణయాల కంటే సహనము, ఇద్దరు టుగెదర్గా అంటే పరస్పరంగా ఒకరి మాట ఒకరు వినడము ముఖ్యం అనేది ఇక్కడ కన్వే చేస్తున్నారు.
సో, ఒకరి కోసం ఒకరు అన్నట్టు. బికాజ్ మీ ఇద్దరిది సోల్ లెవెల్ కనెక్షన్ కాబట్టి. మీ ఇద్దరి మధ్య ఆల్రెడీ డైరెక్ట్‌లీ కమ్యూనికేషన్ లేకపోయినా సోల్ లెవెల్‌లో కమ్యూనికేషన్ అయితే జరుగుతుందమ్మా. ఓకే. సో, చూడండి డివైన్ కనెక్షన్ ఇదేంటంటే మీ ఇద్దరికీ కొన్ని ముఖ్యమైన జీవిత పాఠాలు నేర్పుతున్న ఒక ప్రత్యేకమైన ఆహ్, అనుభవం జరుగుతుంది. అనుభవం ఈ ఈ దీని ద్వారా ఇస్తున్నారు అనేది ఇక్కడ నాకు డివైన్ కనెక్షన్ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్న మెసేజ్ అనమాట. అంటే దీనికి మనకేమొచ్చింది వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంటే ఆహ్, వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ వచ్చే కొన్ని వారాల్లోనే ఒక కొత్త ఆహ్, అవగాహన గాని, కొత్త అవకాశం గాని మీ ఇద్దరికి సంబంధించిన ఈ డివైన్ కనెక్షన్‌లో చేంజెస్ అనేవి ఉంటాయి అనేది స్పష్టంగా తెలియజే కన్ కన్ కన్వే చేస్తున్నారు యూనివర్స్. మీ ఇద్దరిది ఒక సోల్ లెవెల్ డివైన్ కనెక్షన్. సో, అది మీకు ఇప్పటికే ఆల్రెడీ తెలిసిపోతుంది. నాకిక్కడ రీడింగ్‌లో గూడా ఈవెన్ ఇక్కడ రాకపోయినా టారోలో గూడా స్పష్టత వచ్చేసిందమ్మా. సో, మీకు కమింగ్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లోనే ఒక కొత్త అవకాశం మీ ఇద్దరి రిలేషన్‌కి సంబంధించి ఒక అవకాశం వస్తుంది. దాని నుంచి మీ ఇద్దరి మధ్య అది డివైన్ కనెక్షన్ అనేది ఇక్కడ డివైన్ కనెక్షన్ కాబట్టి ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తున్నారు. మీ ఇద్దరి బంధానికి సంబంధించి కమింగ్ డేస్‌లో, కమింగ్ ఫ్యూ వీక్స్‌లోనే మీకు యాక్షన్ ఉంటుంది. సో, అనేసి కన్వే చేస్తున్నారు. ప్రస్తుతము ఇది ఆహ్ స్టేబుల్డ్‌గా కదలిక లేకుండా ఉండిపోయిన ఈ బంధం అనేది కదలిక ప్రారంభమయ్యే అవకాశాన్ని మనకి బలంగా సూచిస్తున్నారు. ఓకే. సో, ఇక్కడ చూడండి లెసన్స్ ఇన్ డిటాచ్‌మెంట్. లెసన్స్ ఇన్ డిటాచ్‌మెంట్‌కి మనకి యూనివర్స్ త్రూ వచ్చిందేంటి బిలీవ్. ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్. సో, ఇక్కడేంటంటే ఇక్కడ మనకు కన్వే చేసేది ఈ కార్డ్ ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠాన్ని గుర్తు చేస్తుందమ్మా. అంటే కొన్నిసార్లు ప్రేమ అంటే పట్టుకొని ఉండడం కాదు. గౌరవంతో కొంత స్థలం ఇవ్వడం కూడా ప్రేమలో భాగమే అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, దానికి యూనివర్స్ ఏం చెప్తున్నారిక్కడ? ఇఫ్ యూ బిలీవ్. విశ్వాసం అంటే కేవలం ఎదుటి వ్యక్తిపై మాత్రమే కాదమ్మా. మనపై మనకు విశ్వాసము, మన జీవితంపై, అలాగే మార్పు సాధ్యమనే ఆశపై కూడా విశ్వాసం ఉండాలి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, ఈ 2 కార్డ్స్ కలిపి ఏం చెప్తున్నారంటే, భయంతో కాదు విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు మనసుకు ఎక్కువ ప్రశాంతత లభిస్తుంది. లెసన్స్ ఇన్ డిటాచ్‌మెంట్ ఇఫ్ యూ బిలీవ్. చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చాలా డీప్ మీనింగ్ ఉందమ్మా ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ చూడండి సెల్ఫ్ లవ్ ఎక్స్‌పాన్షన్. సో, ఈ కార్డ్ చాలా ముఖ్యమైన సందేశాన్ని తీసుకొచ్చింది. ఏంటంటే, మీ జీవితంలో ప్రేమను పొందే ముందు మీ విలువను మీరు గుర్తించడం కూడా అంతే ముఖ్యమని ఇది గుర్తు చేస్తుంది. ఓకే. సెల్ఫ్ లవ్ ఎక్స్‌పాన్షన్. సెల్ఫ్ లవ్‌ని ఎక్స్‌పాండ్ చేయాలి. మీరు అదే గుర్తు చేస్తున్నారు ఇక్కడ యూనివర్స్. సో, దానికి వచ్చిన మనకి లిసన్ టు యువర్ ఇంట్యూషన్ కార్డ్ ఏం చెప్తుంది ఇక్కడ? సో, బయట మీకు ఏదన్నా ఏ సిట్యుయేషన్ అయినా గానీ, సో, బయట సిట్యుయేషన్స్ ఏదైనా గానీ ఆ శబ్దాల కంటే మీ అంతరాత్మ చెప్పేది కూడా బలంగా దాన్ని వినండి. బయట ఏ సిట్యుయేషను గాదు. ఏం జరుగుతుంది? ఏం సమాధానం వస్తుంది? ఎక్కడ ఏం జరుగుతుంది? అది చూసి దాని నుంచి సమాధానం కాదు. ఇవన్నీ కాదు. మీకు ఫస్ట్ మీ అంతరాత్మ చెప్పేది వినండి. సో, అదే మీకు ఎక్కువ సమాధానం ఇస్తది. సో, మీకు నిజంగా శాంతిని ఇచ్చేది ఆహ్ మీ మీ ఇంట్యూషన్ చెప్తుంది. సో, ఆ శాంతి ఇచ్చే నిర్ణయం ఏదో దాన్ని మీ అంతరంగం చాలా సార్లు మీ ముందు చెప్పింది ఆల్రెడీ. సో, దానికి స్టిక్ ఆన్ అవ్వండి అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఓకే. సెల్ఫ్ లవ్ ఎక్స్‌పాన్షన్ మస్ట్ అండ్ షుడ్ అమ్మా. ఓకే. సో, ఎటర్నల్ ప్రామిస్ ఇదేంటంటే ఈ కార్డు ఆహ్, ఒక బంధంలో ఉన్న లోతైన అర్థాన్ని చూపిస్తుందమ్మా. మీ ఇద్దరి బంధం అసలే సోల్ లెవెల్ డివైన్ కనెక్షన్ మీ ఇద్దరిది. సో, చాలా ఇదదే మనకి ఎటర్నల్ ప్రామిస్ ద్వారా డబుల్ కన్ఫర్మేషన్ చేస్తున్నారు. అంటే కొన్ని సంబంధాలు మన జీవితంలో మనల్ని మార్చడానికి వస్తాయమ్మా. సో, వాటి ప్రయాణం ఒక్క రోజులో పూర్తి కాదు. దానికి యూనివర్స్ మనకేం చెప్తున్నారిక్కడ? పర్ఫెక్ట్ టైమింగ్. ఈ పర్ఫెక్ట్ టైమింగ్ కార్డ్ చాలా అందమైన సందేశం ఇస్తుంది మనకిక్కడ. ప్రతి విషయము కూడా మనం అనుకున్న సమయంలో జరగకపోయినా కూడా అది సరైన సమయంలో జరగడానికి సిద్ధమవుతుందనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో, ఇక్కడ మనకేం కన్వే చేస్తున్నారంటే ఆహ్, అసహనం అంటాం గదా! సహనం లేకపోవడం. సో, ఆ అసహనంతో కాకుండా సహనంతో ముందుకు సాగడం ఈ దశలో ముఖ్యం అని చెప్పేసి కన్వే చేస్తున్నారు. పర్ఫెక్ట్ టైమింగ్‌లో జరుగుతుంది అని చెప్పి. దాన్ని సహనంతో ఉండండి. ఓకే. సో, ఇంట్యూటివ్ డ్రీమ్స్ అంటే ఆహ్,
ఇక్కడ మీ మీ యొక్క ఇన్నర్ లెవెల్‌లో ఇంట్యూషన్ లెవెల్‌లో వచ్చే డ్రీమ్స్ ఉంటాయి కదా! ఆ డ్రీమ్స్, థాట్స్, ఆలోచనలు, భావోద్వేగాలను ఇక్కడ ప్రతీకాత్మకంగా సూచిస్తుంది. అంటే దానికి యూనివర్స్ ఇక్కడ మనకేం చెప్పారు? గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ కార్డ్ ఒక ముఖ్యమైన సూచన ఇస్తుందనమాట. అంటే ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు పూర్తి అవగాహనతో కొన్ని కోణాలను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి. మీకు ఇంట్యూటివ్‌లీ కొన్ని డ్రీమ్స్, కొన్ని మీకు కావాల్సిన కొన్ని సమాధానాలు మీకు ఈ డ్రీమ్స్ ద్వారానే కన్వే అవుతాయి. దానికి మీరేం చేయాలి? మోర్ ఇన్ఫర్మేషన్ ఆహ్, తెచ్చుకోవాలి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు కొన్ని విషయాలు తెలుసుకొని, అప్పుడు స్పష్టంగా మీకంటూ ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే దానికొక డెసిషన్ తీసుకోవాలి. సో, ఏంటంటే స్పష్టమైన సమాచారము, నిజమైన సంభాషణ, అలాగే ఒక ఆహ్, ఇద్దరికి ఒకళ్ళకొకరికి అన్ని రకాలుగా ఒక క్లారిటీ ఉన్న తర్వాతే డెసిషన్స్ తీసుకోవడం మంచిదని ఓవరాల్‌గా ఈ కార్డ్ కన్వే చేస్తుందండి. సో, ఇక్కడ చాలా స్పష్టంగా యూనివర్స్ కన్వే చేశారు మనకి. ట్విన్ ఫ్లేమ్ అండ్ సోల్‌మేట్ డెక్ ద్వారా. సో, యూనివర్స్ వాటికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనకి చెప్పారు. ఇది చెప్పిందనమాట. సో, ప్రధానంగా కనిపిస్తున్న సందేశం ఏంటంటే భావోద్వేగ పరిపక్వత అని చెప్పాలి. అంటే మీ పర్సన్ గురించి మాత్రమే కాదిక్కడ. సో, మీ స్వంత ఆహ్, మీ 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 యొక్క లైఫ్ ప్రయాణం కూడా ఉంటుంది గదా! సో, మీ సెల్ఫ్ జర్నీ. సో, దాని గురించి కూడా ఈ కార్డ్స్ మాట్లాడుతున్నాయనమాట. సో, కొన్ని బంధాలు మనకి ప్రేమను నేర్పుతాయి. కొన్ని బంధాలు ఏం చేస్తాయి? సహనాన్ని నేర్పుతాయి. కొన్ని బంధాలు మన విలువను మనకే గుర్తు చేస్తాయి. సో, ఈ రీడింగ్ సూచిస్తుంది తొందరపడి డెసిషన్స్ అయితే తీసుకోకండమ్మా. అస్సలు తీసుకోవద్దు. తొందరపడి డెసిషన్స్ తీసుకోవడం కంటే ప్రశాంతతను కాపాడుకోవడము, మీ అంతరంగాన్ని వినడము, అలాగే సరైన సమయం వచ్చినప్పుడు స్పష్టమైన సంభాషణ సిద్ధంగా ఉండడం అనేది వాటిని మీరు నమ్మాలి. అర్థమవుతుందా? చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇవే ప్రస్తుతం ముఖ్యమైన మార్గదర్శకంగా నాకిక్కడ కనిపిస్తున్నాయి. సో, చివరగా యూనివర్స్ మీకు ఒకే ఒక్క విషయం గుర్తు చేస్తున్నారమ్మా. మీ హృదయంలో పీస్ ఉంటే మీరు తీసుకునే డెసిషన్స్ కూడా స్పష్టంగా ఉంటాయి. సో, ఆ స్పష్టతే మీ ప్రయాణానికి గొప్ప ఒక మార్గదర్శి అనేది మీరిక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, నాకిక్కడ కనిపిస్తున్న రాసులు నాకు ఇందాక టారోలో గూడా గుర్తుపెట్టుకున్నాను నేను. సో, దాన్ని బేస్ మీద చెప్తున్నాను. విర్గో కన్యా రాశివారమ్మా. అండ్ పైసెస్ మీన రాశి. ఏరీస్ మేషరాశి. సాజిటేరియస్ ధనుస్సు రాశి. ఇందాక ఎక్వేరియస్ కుంభరాశి, లిబ్రా తులారాశి వారు కూడా వచ్చారు. అండ్ టారస్ వృషభ రాశి. వారు వచ్చారమ్మా. స్కార్పియో వృశ్చిక రాశి. జెమినీ మిథున రాశి. ఏరిస్ మేషరాశి చెప్పాను కదా. లియో సింహరాశి. సాజిటేరియస్ చెప్పాను. విర్గో కన్యా రాశి. క్యాప్రికాన్ మకర రాశి. పైసెస్ మీనరాశి చెప్పాను. ఎక్వేరియస్ కుంభరాశి. టారస్ వృషభ రాశి. క్యాన్సర్ కర్కాటక రాశి. సో, మేజర్‌గా వచ్చిన రాశులు విర్గో కన్యా రాశమ్మ. సో, చాలా ఎక్కువగా వచ్చినవి. ఏరిస్ మేషరాశి. లిబ్రా తులారాశి. టారస్ వృషభ రాశి. లిబ్రా చెప్పాను. సాజిటేరియస్ ధనుస్సు రాశి అండ్ క్యాప్రికాన్ మకర రాశి. ఓకే. సో, ఈ రాశుల వాళ్ళు చాలా ఎక్కువగా వచ్చారు. ఓకే. హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామమ్మ.